జగన్ ఇలాకా కడప జిల్లాలలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండడం హాట్ టాపిక్ గా మారింది. కడపలో టీడీపీ మహానాడు 3 రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించింది. 2024 అధికారంలోకి వచ్చిన తరువాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్దమవుతోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈసారి మహానాడు విశేషం ఏమిటంటే టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ. ఇప్పటికే ఏర్పాట్లను మొదలుపెట్టేసింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలో పసుపు పండుగను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్లోకి దిగింది. గతంలో ఎన్నడూ కడప జిల్లాలలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మహానాడును నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మహానాడు నిర్వహిస్తారు అనే ప్రచారం కూడా నడిచింది. కానీ జిల్లా నాయకుల సూచనలతో కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. గెలిచిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడంతో అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఒకవైపు అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టి అభివృద్ది పనులకు వరుసగా శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఎటు చూసినా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహానాడు నిర్వహించాలని భావిస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు వసతి రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ సిద్ధాంతాలు 4 దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు. మొదటి రోజు పార్టీపరమైన అంశాలపై, రెండవ రోజు ప్రభుత్వపరంగా అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. మూడవ రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు దాదాపుగా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో అన్ని నియోజకవర్గాలలో మినీ మహానాడు నిర్వహిస్తారు. 22, 23వ తేదీలలో పార్లమెంటు వారీగా మినీ మహానాడు జరుగుతుంది అంటున్నారు. నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా మహానాడు వేడుక నిర్వహించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇక జగన్ జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయంగా గట్టి సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్లో టీడీపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం, తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి జిల్లాలలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 7 స్థానాలు గెలుచుకుని జగన్ సొంత జిల్లాలో సత్తాను చాటింది. ఇలాంటి తరుణంలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. సీమకు సాగునీళ్లిచ్చింది, ఫ్యాక్షన్ ను అంతం చేసింది టీడీపీనే. పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో సీమ సీను మారిపోయింది. చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడుతో రాయలసీమ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహం నెలకొనింది. పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడం లేదు అంటే అన్ని ప్రాంతాల నుండి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు అని అంటున్నారు. కడప నుండి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు, ఏపీ అంతటా రీసౌండ్ ఇచ్చేలా చేయాలనే కడపను ఎంచుకున్నారని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.